హలో గైస్, నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోస్ట్లీ తెలుగు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ నాగమణి కంటకు పెద్దగా ఫేమ్ లేదు. ఈ యంగ్ ఫెలో సంగతులు ఆడియన్స్ కి తెలిసింది తక్కువే, కానీ హౌస్ లో మాత్రం వస్తూనే ఆకర్షించాడని చెప్పుకోవాలి. తన ఎమోషనల్ ట్రాజిక్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాస్త బయట పెట్టాడు. బాల్యంలోనే నాగమణి కంట తండ్రి కాస్త కన్ను మూసాడట. తల్లి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుందట. పెంపుడు తండ్రి వలన నాగమణి కంటకు అనేక అవమానాలు, కష్టాలు కాస్త ఎదురయ్యాట. సో ఈ విధంగా ఈ స్టోరీ మన అందరికీ తెలిసే ఉంటుంది కదా. కన్నీరు పెట్టుకుంటూ నాగమణి కంట చేసిన ఈ కామెంట్స్ హౌస్ మేట్స్ ని సైతం కదిలించింది. వారు కూడా ఎమోషనల్ అయ్యారు. మరో సందర్భంలో విగ్గు తీసి విసిరేసిన నాగమణి కంట ఇంతకంటే ట్రాన్స్పరెంట్ గా ఉండలేను అంటూ హౌస్ నుంచి బయటికి వెళ్ళాక నా లైఫ్ ఎలా ఉంటుందో అంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే మాట్లాడితే నాకు నా భార్య కావాలి, నా బిడ్డ కావాలి, అత్తారింట్లో గౌరవం కావాలి, అవన్నీ పొందాలంటే నేను బిగ్ బాస్ టైటిల్ గెలవాలి అంటూ బర్స్ట్ అవుతూ ఉంటాడు కదా నాగమణి కంట. అయితే నాగమణి కంట చర్యలు గమనించిన కొందరు సింపతి గేమ్ అంటున్నారు. పల్లవి ప్రశాంత్ ని సింపుల్ గా ఫాలో అవుతున్నాడని సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా చేస్తున్నారన్నమాట. అయితే ఇదిలా ఉండగా హౌస్ లో భార్య పిల్లల కార్డు వాడుతున్న నాగమణి కంటకు వైఫ్ ప్రియా బ్రేక్ వేసింది. భర్త నాగమణి కంట పైన పరోక్ష విమర్శలు చేస్తూ వైఫ్ ప్రియా చేసిన సోషల్ మీడియా కామెంట్స్ కాస్త కాకరేపుతున్నాయి. సమాజం కోసం విషపూరిత బంధం కొనసాగించడం కంటే వారితో విడిపోవడమే ఉత్తమమని ఒక కామెంట్ కాస్త పోస్ట్ చేసింది. భార్య భర్తల మధ్య విభేదాలు పిల్లల మీద ప్రతికూల ప్రభావం చూపుతాయని అర్థం వచ్చేలాగా మరొక పోస్ట్ పెట్టింది. ప్రియా సోషల్ మీడియా పోస్టులు గమనిస్తే ఇద్దరికి విభేదాలు ఉన్నాయని అర్థమవుతుంది. మరోవైపు నాగమణి కంట కామెంట్స్ చూస్తుంటే బిగ్ బాస్ షో ద్వారా వచ్చే ఫేమ్, డబ్బుతో కుటుంబానికి చేరువ కావాలని చూస్తున్నాడేమో అనిపిస్తుంది. సో దాంతో నాగమణి కంట వైఫ్ ప్రియా చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారిపోయింది. ఇంతకీ నాగమణి కంట జెన్యూన్ గానే గేమ్ ఆడుతున్నారంటారా? మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో చెప్పేయండి.